హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. భగవద్గీత 2వ అధ్యాయం 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. శృతి విప్రతిపన్న, వేదమును శ్రవణము చేయుటచే కలతనొందిన, తే బుద్ధిః యదా, నీ యొక్క బుద్ధి ఎప్పుడు, నిశ్చల సమాధౌ, చెలింపనిదై సమాధియందు, అచల స్థాస్యతి, స్థిరమైనది అయి ఉండగలదో, తదా యోగం, అప్పుడు యోగమును, అవాప్స్యసి, పొందగలవు. అర్జున, వేదమును శ్రవణము చేయుటచే కలతనొందిన నీ యొక్క బుద్ధి ఎప్పుడు చెలింపనిదై సమాధియందు స్థిరమైనది అయి ఉండగలదో, అప్పుడు యోగమును పొందగలవు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, వేదశాస్త్రములు శ్రవణము చేయుట చేత కలతనొందినటువంటి నీ యొక్క బుద్ధి ఎప్పుడైతే చలించకుండా నిశ్చలమైన సమాధి యందు స్థిరమైనది అయి ఉండగలదో, అప్పుడు యోగమును పొందగలవు అని తెలియజేస్తున్నాడు. ఎంతవరకైతే సాధకుని యొక్క బుద్ధి కలత చెందుతూ ఉంటుందో అంతవరదాకా అది చంచల వృత్తి కలిగి ఉంటుంది. ఎప్పుడైతే సాధకుని యొక్క బుద్ధి నిశ్చలంగా సమాధి యందు నిలవగలుగుతుందో, అప్పుడే ఆయన యోగములో ఉన్నాడని అర్థం. యోగము అంటే యోగశ్చిత్తవృత్తి నిరోధ అని చెప్పిన మాట సత్యం. చిత్తవృత్తులన్నీ నిరోధించగలిగిన స్థితియే యోగము అన్నారు. అందువల్ల అట్టి యోగమునందు నీ బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఉండగలుగుతుందో, అప్పుడే నీవు అట్టి యోగ సమాధిని పొందగలవు అని చెబుతున్నాడు. ఇది అందరికీ సంబంధించిన విషయం. భగవద్గీత చదువుతున్న వాళ్ళందరూ ఆ ధర్మయుక్తమైనటువంటి ఆ జ్ఞానయుద్ధాన్ని, సత్యయుద్ధాన్ని చేయాల్సిందే. అలా చేయనంత వరకు అంతఃశత్రువులను గెలవలేరు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు. అందువల్ల వేదశాస్త్రాలన్నీ కొంతవరకు సందిగ్ధంలో పడవేస్తాయి. వింటున్నా కొద్దీ మనకు ఏది నిజము అన్నటువంటి యొక్క సందిగ్ధంలో పడవేస్తూ ఉంటాయి. అందుకే అట్టి వేదశాస్త్రములు శ్రవణం చేసినప్పుడు కలతనొందినటువంటి ఒక బుద్ధి ఎప్పుడైతే చలించకుండా స్థిరముగా ఆ సమాధి యందు ఉండగలదో, అప్పుడే నీవు యోగాన్ని పొందగలవు అని చెబుతున్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఎంతెంత వింటూ ఉంటామో అంతంత కలత నొందుతూనే ఉంటాం. వింటున్న కొద్దీ మనకు సంశయాలు పెరుగుతూ ఉంటాయి.
ఎప్పుడైతే సంశయ నివృత్తి కలుగుతుందో అప్పుడే మనం నిశ్చలంగా నిర్మలంగా ఉండగలం. శ్రూయతే ధర్మాధర్మాదికం అనయేతి శృతి. శృతి అంటే వేదం అని చెప్పుకున్నాం కదా. అసలు వేదం అంటే దీని చేతనైతే ధర్మాధర్మాదులను మనం వినగలుగుతామో దాన్నే వేదము అన్నారు. శ్రూయతే ధర్మాధర్మాదికం అనయేతి శృతి. దీని చేత ధర్మాధర్మాదులను వినదరు కనుక శృతి వేదము అన్నారు. వేదము అంటే సకల మానవులకు ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియజేసేదే వేదము. వేదం అంటే కేవలం చదువుతూ పోయేది మాత్రమే కాదు, అది లోకానికి ఒక జ్ఞానాన్ని అందిస్తుంది. ఏది ధర్మము ఏది అధర్మము, ఏది మానవుడు పొందదగినది ఏది పొందకూడనిది అన్న విషయాన్ని తెలియజేసేదే వేదం. అందువల్ల శ్రూయతే ధర్మాధర్మాదికం అనయేతి శృతి. దీని చేత ధర్మాధర్మాదులను వినెదరు కనుక శృతి వేదము అన్నారు. అట్లాగే సమాధి అనగా సమ్యక్ అధీయతే మనః అత్రేతి సమాధి. సమ్యక్ అధీయతే మనః అత్రేతి సమాధి. దీని యందు మనస్సు లెస్సగా ఉంచబడును కనుక సమాధి అన్నారు. దేని అందైతే మనస్సు స్థిరంగా ఉండగలుగుతుందో దాన్నే సమాధి అన్నారు. అనగా మనోవృత్తులన్నీ లయించిన స్థితి. మనోవృత్తులు ఏమిటి? సంకల్ప వికల్పములే మనోవృత్తులు. మనస్సు ఎప్పుడు సంకల్పిస్తుంది, వికల్పిస్తుంది. సంకల్పించడం అంటే ఉన్నవాటిని గురించి అనుకోవడం, వికల్పించడం అంటే లేని వాటిని గురించి అనుకోవడం. ఎప్పుడు ఈ మనస్సు సంకల్ప వికల్పాలతో కూడుకొని ఉంటుంది. అందువల్ల ఎక్కడైతే ఈ సంకల్ప వికల్పాలు లేకుండా లెస్సగా ఉంచబడుతుందో దాన్నే సమాధి అన్నారు. సమ్యక్ అధీయతే మనః అత్రేతి సమాధి. దీని యందు మనస్సు లెస్సగా ఉంచబడును కనుక సమాధి అన్నారు. సమాధిని గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. సంకల్పరాహిత్యమునందని సమయమున వేదమును శ్రవణం చేసిన కొద్దీ సందేహాలు పుంఖాలు పుంఖాలుగా పుడుతూ ఉంటాయి. ఎట్లా అంటే మనకు స్థూలదేహము ఉన్నది, సూక్ష్మదేహము ఉన్నది, కారణదేహము ఉన్నది. నాలుగవది సందేహము. అదే స్థూలదేహం అంటే ఈ కనపడుతున్న ఆకారం, సూక్ష్మదేహం అంటే ఇంద్రియాలతో గుణములతో వాసనలతో మిళితమై ఉన్నదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. కారణదేహం అంటే అవిద్య అజ్ఞానముతో కలిగినటువంటి దాన్ని కారణదేహం అన్నారు. ఈ మూడు దేహాల గురించి మన వేదాంత పరిభాషలో ఎప్పుడు అందరు మహాత్ములు చెబుతూనే ఉంటారు. ఈ మూడు దేహాలకు అతిరిక్తమై ఉన్నది మహాకారణము, దాన్నే తురీయం అంటారు. అయితే ఆ తురీయము ఎంతవరకు నొందమంటే సందేహ నివృత్తి కానంత వరకు తురీయము నొందలేము. ఎప్పుడైతే మనకు సందేహ నివృత్తి కలుగుతుందో అప్పుడే మనము ఆ తురీయమునందు ఉండగలము. అందువల్ల సంకల్పరాహిత్యమునందనటువంటి యొక్క సమయమున వేదమును శ్రవణం చేసిన కొలది సందేహములు పుట్టవలె పెరుగుతూ ఉంటాయి. పుంఖాలు పుంఖాలుగా అవి బాగా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎంతవరకైతే సందేహ నివృత్తి కాదో అంతవరదాకా మానవుడికి తెలివిచ్చాడు భగవంతుడు. ఆ తెలివి చేత తెలియవలసిన దాన్ని తెలుసుకోక అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే సందేహాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే అట్టి సందేహ నివృత్తి కానంత వరకు మన మనస్సు కానీ మన బుద్ధి కానీ
ఆ దైవధ్యానములో నిశ్చలంగా నిర్మలంగా ఉండే అవకాశం లేదు. అందువల్ల సంకల్పరహితం ఏర్పడితే బుద్ధి కదలకుండా నిశ్చలంగా ఆ సమాధి యందు ఉండగలదు అని చెబుతున్నారు. ఎంతవరకైతే మానవుడి యొక్క బుద్ధి చంచలంగా ఉంటుందో అది సమాధి యందు నిలవదు. ఎప్పుడైతే సందేహ నివృత్తి చేసుకొని ఆ అంతర్ముఖ వృత్తి రూప ధ్యానములో బుద్ధి కదలకుండా నిశ్చలంగా ఆ సమాధి యందు ఉంటుందో అప్పుడే ఆ యోగమును పొందగలవు అని పరమాత్మ అంటున్నాడు. అర్జున, ఎంతవరకైతే నీ యొక్క బుద్ధి చలించకుండా ఉండదో అంతవరదాకా నీవు సమాధిని పొందవు. ఎప్పుడైతే ఆ సమాధి యందు నీ యొక్క బుద్ధి స్థిరంగా ఉండగలుగుతుందో అప్పుడే నీవు యోగాన్ని పొందగలవు అంటున్నాడు. అందువల్ల ఆ యోగ ధర్మాన్ని మనం ఆశ్రయించాలంటే ముందు సందేహ నివృత్తి కలిగించుకోవాలి. యథార్థ జ్ఞానాన్ని పొందినటువంటి యొక్క మనస్తత్వం నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. యథార్థ జ్ఞానాన్ని పొందనంత వరకు, ఈ భ్రాంతి జ్ఞానం ఉన్నంత వరకు మనకు సందేహాలు పెరుగుతూ ఉంటాయి. అట్టి సందేహాలు పెరుగుతున్న కొద్దీ మనస్సు బుద్ధి చెలిస్తూనే ఉంటాయి. అందువల్ల సంకల్పరహితం ఏర్పడినప్పుడే బుద్ధి కదలకుండా నిశ్చలంగా సమాధి యందు ఉండగలుగుతుంది. ఎప్పుడైతే ఆ సమాధి యందు సాధకుని యొక్క బుద్ధి నిశ్చలంగా ఉండగలుగుతుందో అప్పుడే యోగమును పొందుతున్నాడు అంటున్నాడు. చిత్తమేవ హి సంసారః చిత్తా సర్వాశ్చ భావనాః చిత్తం నియమ్య యః పశ్యేత్ తస్య చిద్దర్శనం భవేత్. ఉపనిషత్తుల్లో కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. చిత్తమేవ హి సంసారః చిత్తా సర్వాశ్చ భావనాః చిత్తం నియమ్య యః పశ్యేత్ తస్య చిద్దర్శనం భవేత్. చిత్తమేవ హి సంసారః, చిత్తం ఏవ హి, చిత్తమే సంసారం. మానవుడి యొక్క చిత్తమే పెద్ద సంసారం. ఎట్లా అంటే బాహ్య సంసారం కేవలం భార్య, పిల్లలు, వ్యాపారం, వ్యవహారం లేదా ఉద్యోగం, ఆ విధంగా తెలియబడుతూ ఉంటుంది. నిజంగా విచారించితే మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క సంకల్పరూప సంసారమే పెద్ద సంసారం. ఏదైతే వింటాడో, ఏదైతే ఆలోచిస్తాడో, ఏదైతే యోచిస్తాడో, ఏదైతే భావన చేస్తాడో అదంతా పెద్ద సంసారం. అందుకే చిత్తమే సంసారం. చిత్తా సర్వాశ్చ భావనాః, భావాలన్నీ చిత్తమే. మానవుడు భావించే భావాలన్నీ చిత్తమే అంటున్నాడు. అందువల్ల చిత్తం నియమ్య యః పశ్యేత్, చిత్తం నియమ్య యః పశ్యేత్. ఇట్టి చిత్తమును ఎవడు నిగ్రహించి చూస్తూ ఉన్నాడో తస్య చిద్దర్శనం భవేత్, అతనికి చిద్దర్శనం అనగా ఆత్మదర్శనం కలుగుతుంది. మానవ హృదయాన్ని చిత్తము అంటారు. అట్టి చిత్తము ఎప్పుడూ గ్రహించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. మరిచిపోయినవన్నీ గతమంతా జ్ఞప్తి చేసుకునేది ఏదైతే ఉందో దాన్నే చిత్తం అంటారు. ఆ చిత్తమే సంసారము. అట్టి చిత్తమే భావన కలిగి ఉంది. సమస్త భావాలు ఆ చిత్తరూపంలో ఉన్నాయి. అందువలన అట్టి చిత్తమును ఎవడైతే నియమ్య నిగ్రహించి యః పశ్యేత్ చూస్తూ ఉన్నాడో అతడే చిత్స్వరూపాన్ని పొందుతాడు, అనగా ఆత్మదర్శనాన్ని పొందగలుగుతాడని చెబుతుంది. అందుకే
చిత్తవృత్తి నిరోధ అనే పదము ఇక్కడే మనకు బాగా అర్థమవుతుంది. యోగము అంటే ఎంతవరకైతే మనకు ఈ సంకల్ప నివృత్తి కాదో, బుద్ధి నిశ్చలంగా నిలవదో, అంతవరకు మనం వియోగులమే, అనగా యోగాన్ని పొందకుండా ఉన్నవాళ్ళమే. ఎప్పుడైతే సంకల్పరాహిత్యం ఏర్పడి బుద్ధివృత్తులన్నీ లయించి ఆ బుద్ధి నిశ్చలంగా ఉండగలుగుతుందో అప్పుడే మనము యోగాన్ని పొందుతామని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని యోగము అంటే బాహ్యంగా చేసే శారీరక వ్యాయామం కాదు. యోగము అంటే చిత్తవృత్తులన్నీ నిరోధించగలిగిన స్థితియే యోగము అన్నారు. అందువల్ల ఆ చిత్తమే సంసారము, ఆ చిత్తమే సమస్త భావములతో కూడుకొని ఉన్నది. అట్టి చిత్తమును ఎవడైతే నిగ్రహించి ఏకాగ్రత కలిగి చూడగలుగుతున్నాడో వాడికే చిద్దర్శనం కలుగుతుంది, అతనికే ఆత్మదర్శనం సిద్ధిస్తుంది అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. మనసు నిల్పినట్టి మర్మ సుజ్ఞానులు గరిమ మోక్ష పదము గన్నవారు చెట్టుబెట్టి ఫలము చేకొనకుందురా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగి అన్నాడు. మనస్సు నిల్పినట్టి మర్మ సుజ్ఞానులు గరిమ మోక్ష పదము గన్నవారు చెట్టుబెట్టి ఫలము చేకొనకుందురా విశ్వదాభిరామ వినురవేమ. అదే మనస్సు నిలిచే మార్గము మహాత్ములకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంతర్ముఖ వృత్తి రూప ఆ ధ్యాన యోగంలో ఉంటారు గనక. అందుకే ఆ మనస్సు నిలిచే మార్గము, ఆ మర్మము వాళ్లకు తెలుసు. ఎందువల్ల అంటే అంతర్ముఖ వృత్తి బహిర్ముఖ వృత్తి అంటే వాళ్లకు బాగా తెలుసు. అంతర్ముఖ వృత్తి అంటే మనస్సును విషయరహితం చేయడం, బహిర్ముఖ వృత్తి అంటే మనస్సును విషయాల్లో పడవేయడం. ఇంద్రియాలతో కూడుకొని గుణములతో కూడుకొని దేహతాదాత్మ్యం చెందేదంతా దాన్ని బహిర్ముఖ వృత్తి అంటారు. ఇంద్రియాతీతులై గుణాతీతులై ఇంకా దేహాతీతులై ఆ తురీయములో ఉన్నటువంటి ఒక స్థితిని అంతర్ముఖ వృత్తి అంటారు. అందుకే అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్ అన్నారు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్ అన్నారు. ఎప్పుడైతే మన మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉంటుందో, తెలుసుకుంటూ ఉంటుందో దాన్ని పరాగ్ దర్శనం అన్నారు. చెవి ద్వారా శబ్ద జ్ఞానాన్ని తెలుసుకుంటూ, కంటి ద్వారా దృశ్య ప్రపంచాన్ని వీక్షిస్తూ, నోటి చేత వ్యవహరిస్తూ వాగ్రూప విషయంలో, ముక్కు ద్వారా వాసన గ్రహిస్తూ, చర్మేంద్రియం ద్వారా స్పర్శను గ్రహిస్తూ చేసే అటువంటి వ్యవహారం అంతా దాన్ని పరాగ్ దర్శనం అన్నారు. అది బహిర్ముఖ వృత్తి అన్నారు. దీనికి అతిరిక్తమైనటువంటి మనస్సును విషయాల వంక పోనీయకుండా, మనస్సును బాహ్య ప్రపంచంలో పడకుండా చేయగలిగేటువంటి యొక్క ఆ 4వ స్థానం ఉందే తురీయ స్థానం. అట్టి తురీయ స్థానమునందు ఉండగలిగిన స్థితినే దాన్ని అంతర్ముఖ వృత్తి అన్నారు. అట్టి అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్ అంటే నీలో ఉన్న ఆత్మస్వరూపమే ప్రత్యక్. నీకు ఇతరమైనదంతా పరాగ్ దర్శనం, నీ యొక్క స్వరూపము ప్రత్యక్ దర్శనం. అందువల్ల అట్టి అంతర్ముఖ వృత్తికి మాత్రమే తెలియదగినటువంటి విషయాన్ని మహాత్ములు తెలుసుకున్నారు గనక మనసు నిలిచే మర్మము వాళ్లకు తెలుసు. మనసు నిలిపినట్టి మర్మ సుజ్ఞానులు గరిమ మోక్ష పదము గన్నవారు వాళ్ళు గొప్ప మోక్షధామము నొందినారు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది కైవల్యమనబడే మోక్షమే గొప్పది. అట్టి మోక్షధామాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఎందువల్ల అంటే చెట్టు బెట్టి ఫలము చేకొనకుందురా అన్నాడు. మొక్కను నాటిన వానికి మోక్ష ఫలం దక్కకుండా ఉంటుందా? లోకంలో చెట్టుని పెంచిన వాడికి తత్ఫలం సిద్ధించినట్టుగా అట్లాగే మహాత్ములు ఏ ఆధ్యాత్మిక మార్గాన్ని అయితే అవలంబించి
ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్మించుకున్నారంటే తత్ఫలితాన్ని పొందుతూనే ఉన్నారు. అందువల్ల మొక్కను నాటిన వానికి మోక్ష ఫలం దక్కకుండా ఉంటుందా అని ఆ పద్యం తెలియజేస్తుంది. ఎందువల్ల అంటే అంతర్ముఖ వృత్తిలో ఉన్నవాడికి తప్పకుండా ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది. అంతర్ముఖ వృత్తిలో లేని వాళ్లకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో కలుగదో ఎవరికీ తెలియదు. ఎందువల్ల అంటే కేవలం అంతర్ముఖ వృత్తికి మాత్రమే తెలియబడేది ఆత్మవస్తువు. అట్టి అంతర్ముఖ వృత్తిలో ఉన్నప్పుడు సంకల్పరహితం ఏర్పడినప్పుడు మన బుద్ధి నిశ్చలంగా ఆ సమాధి యందు నిలుస్తుంది గనక అప్పుడే యోగమును పొందగలవు అని చెబుతున్నాడు. అందువల్ల అట్టి యోగ సామ్రాజ్యాన్ని పొందేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్నే భగవద్గీత మనకు అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ సత్యయుద్ధము, జ్ఞానయుద్ధము, ధర్మయుద్ధము చేయాల్సిందే, అంతఃశత్రువులను జయించాల్సిందే, మోక్ష సామ్రాజ్యాన్ని పొందాల్సి ఉంటుంది. అందువల్ల అట్టి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని పొందడమే స్వరాజ్యము అన్నారు. అనగా మనోరాజ్యమును జయించుటయే స్వరాజ్యము అని చెప్పారు. అందుకే ఎంతవరకైతే జీవుడు అనగా సాధకుడు ఈ మనోరాజ్యముతో కూడుకొని ఉంటాడో అంతవరదాకా ఆ స్వరాజ్యమును సిద్ధింప చేసుకోలేడు. ఎప్పుడైతే అంతర్ముఖ వృత్తి రూప దైవధ్యానములో ఉండగలుగుతాడో అప్పుడు మనోరాజ్యమును జయించి స్వరాజ్యమును పొందగలడు. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.